కడప జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ జాతీయ వైస్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ మాట్లాడుతూ పెద్ద దస్తగిరి హత్య కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి ఆదేశాలతోనే ఈ హత్య జరిగిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందం రెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారని ఆయన ఆరోపించారు. 100 కోట్ల ఆస్తి లావాదేవీల్లో అడ్డుగా ఉన్నందుకే ఉద్దేశపూర్వకంగా హత్య జరిగిందని పేర్కొన్నారు. వివేక్ హత్య కేసులో సాక్ష్యాలను తొలగించినట్లే ఈ కేసుల్లోనూ అదే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ గోవర్ధన్ రెడ్డి, అక్బర్ కాజాపీర్ పాల్గొన్నారు. కాబట్టి నాకు సంబంధం లేదు, నేను అమాయకునంటే ఎవరు కూడా నమ్మరు. ప్రజలకందరికీ తెలుసు ఎవరు అధ్యాపకులు, ఎవరు మంచి స్వార్థికులు అనేది. కాబట్టి నిత్యానంద రెడ్డి అనే అతను హత్య ఎందుకు చేశాడు అనే దాంట్లో వాళ్ళకి తెలియాలా, మాకే తెలుస్తుంది. ఏ బినామీ దాని మీద మీకు అడ్డంగా మీకు డిస్ప్యూట్లు వచ్చాయో మీకు తెలియాలా. కాబట్టి వాళ్ళు హత్య చేసి వాళ్ళు ఏదో తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టి ఏదో ఎలక్షన్ కోసం అంట. ఎలక్షన్ ఎప్పుడు ఉంది? ఆ దత్తగిరి అనే పేరే మేము ఎప్పుడు వినలే. ఆయన ఎప్పుడూ రవీంద్రనాథ్ గారే ఉంటాడు. రవీంద్రనాథ్కి ప్లాట్లు అవి కొనియడం కానీ, నిత్యానందకి రవీంద్రనాథ్కి ముగ్గురు కలిసి వ్యాపారాలు చేస్తారు. అది ప్రజలకందరూ తెలుసు. ఆలంకానపల్లి ఎవరిని అడిగినా వేస్తారు. ఆలంకానపల్లిలో ఇప్పుడు ఆ రవీంద్రనాథ్ ఇల్లు కూడా కట్టాలి దత్తగిరి. కాబట్టి అందరికీ తెలుసు ఎవరు మనుషులని. వాళ్ళనే హత్య చేసి ఏదో పాము గుడ్లు తినే విధంగా వీళ్ళు కూడా వైసీపీ కార్యకర్తలు తినేస్తాం. ముందంతా వాళ్ళ పేరుతో బినామీగా పెట్టి ఏదో డబ్బులు పెట్టి అది పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళు తిరుక్కున్నారో లేకపోతే వాళ్ళు ఏమైనా వేరే విధంగా మాట్లాడారో తెలియదు. కానీ వాళ్ళని హత్య చేసింది నిన్న